హాయ్ హలో వెల్కమ్ టు దిశ టీవీ స్పోర్ట్స్. ఇంగ్లాండ్తో 5 టెస్టు మ్యాచ్ల సిరీస్లో టీమిండియా తొలి విజయాన్ని నమోదు చేసింది. వైజాగ్ వేదికగా జరిగిన రెండో టెస్టులో 106 పరుగుల తేడాతో గెలుపొందింది. 399 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన బెన్ స్టోక్స్ టీం 292 పరుగులకు ఆలౌట్ అయింది. తొలి టెస్టులో ఇంగ్లాండ్ గెలవగా రెండో టెస్టులో భారత్ గెలిచి సిరీస్ను 1-1తో సమన్ చేసింది. అయితే సంచలనాలేమీ జరగలేదు. తొలి టెస్టులో ఆదిత్య భారత్ను 28 పరుగుల తేడాతో ఓడించిన ఇంగ్లాండ్ రెండో మ్యాచ్లో భారత్ ముందు తలొగ్గింది. 399 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగి 292 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో భారత్ 106 పరుగులతో విజయం సాధించింది. ఫలితంగా సిరీస్తో తొలి విజయాన్ని నమోదు చేసింది. 5 మ్యాచ్ల సిరీస్లో 2 మ్యాచ్లు ముగిసేసరికి 1-1తో సమన్ చేసింది. ఈ మ్యాచ్లో రెండో ఇన్నింగ్స్లో టీమిండియాను 255 పరుగులకే ఆలౌట్ చేసిన ఇంగ్లాండ్ లక్ష్యాన్ని 400 లోపు ఉంచుకుంది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి 67-1తో నిలిచింది. చివరి 2 రోజుల్లో ఇంగ్లాండ్ విజయానికి 332 పరుగులు అవసరం. ఇప్పటి వరకు భారత గడ్డుపై ఏ జట్టు కూడా టెస్టుల్లో 387 పరుగులకు మించి లక్ష్యాన్ని ఛేదించలేదు. అయితే బజ్బాల్ టీమ్గా పేరున్న ఇంగ్లీష్ జట్టు తనదైన రోజున అనూహ్య ఫలితాన్ని రాబట్టగలదు. దీంతో 399 పరుగుల లక్ష్యం నిలిపినా భారత్ ఖచ్చితంగా గెలుస్తుందని చెప్పలేని పరిస్థితి. ఇంగ్లాండ్ కాకుండా వేరే జట్టు ఏదైనా మనదే విజయమని ధీమాగా చెప్పేవాళ్ళం. కానీ అక్కడుంది ఇంగ్లాండ్. దీంతో 4గో రోజు ఆటలో ఏమైనా సంచలనాలు నమోదవుతాయని అంతా భావించారు. కానీ ఇంగ్లాండ్ మాత్రం పెద్దగా పోరాడకుండానే మ్యాచ్ను వదిలేసింది. కీలక సమయాల్లో వికెట్లు కోల్పోయి విజయానికి దూరమైంది. నైట్ వాచ్మెన్ రెహన్ అహ్మద్ 23 పరుగులకే అవుట్ కావడంతో 4గో రోజు భారత్కు తొలి వికెట్ దక్కింది. ఆ తర్వాత ఓలీ పోప్ 23, జోరూట్ 16 పరుగులతో సైతం త్వరగానే అవుట్ అయ్యారు. జానీ బెయిర్స్టో కూడా 26 పరుగులకే అవుట్ అయిపోయి ఎక్కువసేపు క్రీజులో నిలవలేదు. కానీ బెన్ స్టోక్స్ ఉండడంతో ఆ జట్టు విజయంపై ఆశలు పెట్టుకుంది. అయితే శ్రేయస్ అయ్యర్ విసిరిన అద్భుతమైన త్రోకు బెన్ స్టోక్స్ రన్అట్ అయ్యాడు. దీంతో భారత విజయం ఖాయమైంది. చివరిలో బెన్ స్టోక్స్ 36, టామ్ హార్డ్లీ 36 నిలబడి టీమిండియా విజయాన్ని ఆలస్యం చేశారు. చివరకు ఇంగ్లాండ్ 292 పరుగులకు ఆలౌట్ అయింది. 106 పరుగుల తేడాతో గెలిచిన భారత్ సిరీస్ను 1-1తో సమన్ చేసింది.